హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. సో ఇందిరమ్మ ఇండ్ల గురించి వచ్చే చిన్న అప్డేట్ కూడా నేను మీకు చెప్తాను అని చెప్పాను కదా. సో అందుకే నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో. సో సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు చెప్పాను కదా, ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేసారు ఆల్రెడీ 74,000 చేంజ్. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ L2 వాళ్ళవి L1 వాళ్ళవి లిస్ట్ అనేది ఫైనల్ చేస్తారనమాట. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. ఎలా సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు. మొదటి విడతలో 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం. వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి బిల్లు ఇస్తారనమాట. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రారంభమైంది అంటున్నారు, కానీ లిస్ట్ మాత్రం రిలీజ్ చేయట్లేదు. అయితే ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. సో మొత్తానికైతే కొన్ని ఇండ్లు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పారు. ఇప్పటికే 2 దశల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కారు భావించినా సో రెండో విడత కూడా కంప్లీట్ చేయాలనుకున్నారు, కానీ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి సో ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ చేశారు. సో అది అంటే జిల్లాల వారీగా కంప్లీట్ చేయాలని చెప్పారు కదా. సో దానికి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియని కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం. సో మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఇంతవరకు ఎంతమంది స్టార్ట్ చేశారు, ఆల్రెడీ పత్రాలు అందినా కానీ కొంతమంది స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. అందులో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనాయి. ఇంతవరకు అయితే మొత్తానికి బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అనమాట, 6,600 మెంబర్స్. అయితే 6,600 ఇల్లు స్టార్ట్ అయ్యాయి, ఇన్ని ఇళ్లలో ఇన్ని సెలెక్ట్ అయ్యాయని చెప్పారు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇండ్ల అనేవి మనకు మామూలుగా డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68, 83, 835 దరఖాస్తులు వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 10,70,06,059 దరఖాస్తులు అందాయి. మొత్తంగా 84.54 lakhs దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. వీటి నుంచి 80.24 lakhs ఫైనల్ చేశారు. 80.24, అందులో మనముండమా? ఎవరికైనా ఆశ ఉంటుంది, అందులో నేను ఒకదాన్ని అయ్యి ఉంటాను అని చెప్పేసి. అయితే వీరిలో నుంచి 23 లక్షల మందికి ఇండ్ల నిర్మాణాలకు స్థలాలు ఉన్నాయని, అంటే 23 lakhs ఉన్నాయి అందులో. మొత్తం 80 దాంట్లో 23 వాళ్ళకు ఉన్నాయి. సో 21.50 లక్షల మందికి స్థలాలు లేవని చెప్పారు. అంటే 21 lakh, ఇంకా 22 వేసుకోండి. 22 వాళ్ళకి స్థలం లేదు, జాగా ఇల్లు లేదు. 23 lakhs వాళ్ళకి జాగా ఉంది కానీ ఇల్లు లేదు. వీటిని 3 భాగాలుగా డివైడ్ చేశారు కదా. సో అందులో మొదటి భాగం విడతది నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. సో రెండో భాగంగా ఉన్న లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో వాళ్ళు మళ్ళీ మాకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నారు కదా. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. జిల్లా కలెక్టర్లే ఫైనల్. సో కలెక్టర్ వాళ్ళు ఏ లిస్ట్ అయితే ఇస్తారో అదే ఫైనల్. సో మీరు అనుకోవచ్చు పొలిటీషియన్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఇస్తారేమో అని చెప్తే ఎవరు నమ్మొద్దు. సో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా అర్హులకు మాత్రమే వస్తుంది అని. అది ఎవరు ఫైనల్ చేస్తారంట? కలెక్టర్ ఏ జిల్లాకో ఆ కలెక్టర్ ఫైనల్ చేసిన వాళ్ళదే ఫైనల్ లిస్ట్ అనమాట. సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లే ఫైనల్ నిర్ణయం. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను అన్ని కలెక్టర్ వద్దకే ఉన్నాయి, అంటే కలెక్టర్ దగ్గరకే వచ్చాయన్నమాట. సో వాటిల్లో నుంచే గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి ఎక్కడ అవకతవకల అవకాశం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సో మండలాలు, గ్రామాల వారీగా జాబితాలను, లబ్ధిదారులను, అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్ర స్థాయికి ఫైనల్ లిస్టు పంపిస్తున్నారు. సో రెండో విడతకు సంబంధించి జిల్లాల కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా పంపిస్తున్నారనమాట. సో ఈ జాబితాలన్నీ అందగానే పూర్తి స్థాయిలో ఇండ్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సో అన్నీ ఒకటేసారి రిలీజ్ చేస్తారంట. ఇది ఇలా ఉండగా ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. సో అది అందరికీ తెలుసు. అయితే ఇది మొత్తం ప్రాసెస్ అంతా ఒక 1 weekలో అంటే కంప్లీట్ అయ్యేలా చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒక వారంలో మొదటి విడత బిల్లులు ఆల్రెడీ 15th లోపే ఇస్తానన్నారు. సో వాళ్ళు అమౌంట్ అంటే శాంక్షన్ చేయలే కాబట్టి ఇంకొక 1 week తీసుకుంటున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా వాటికి సంబంధించిన మొదటి విడత బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సో వారం రోజుల్లో ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభం కావడంతో అవి బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యేందుకు
సమయం పడుతుండటంతో బిల్లుల చెల్లింపుతో జాప్యం జరుగుతుంది. అంటే వాళ్ళు కంప్లీట్ చేయలేదంట, కంప్లీట్ చేస్తే వేస్తాము. సో అందుకే 15th లోపు వాళ్ళు కంప్లీట్ చేయలేదు. సో అందుకే ఇంకొక 1 వీక్లో అయితే వేస్తాం మీకు కంప్లీట్ కాగానే అని చెప్తున్నారు. సో ఇప్పుడు నిర్మాణాలు ఊపందుకున్నాయని వెంటనే బిల్లులు చెల్లిస్తామని వెల్లడించారు. సో వెంటనే ఇస్తారంట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇవి కూడా L1 వాళ్ళకైతే డే టు డే అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ ఈజ్ వాట్ అని. సో మరి L2లో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్స్ మరి ఇది కంప్లీట్ అయ్యాక ఇస్తారా, ఈ లోపే రిలీజ్ చేస్తారా అనేది డౌట్. ఎందుకంటే ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి కదా, ఇచ్చేస్తే పని అయిపోతుంది. చూడాలి ఏం జరుగుతుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.